అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు గుంతకల్ పట్టణంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 10 గంటల పని విధానాన్ని ఏదైతే 12 నుంచి 13 గంటల వరకు పెంచడం అనేది జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగానే ఈరోజు ఏదైతే పొట్టి శ్రీరామ్ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా దాదాపు కంటే 140 సంవత్సరాల క్రితం 1986 సంవత్సరంలో ఏదైతే అమెరికా దేశంలో చికాగో నగరంలో పోరాడి సాధించుకున్నటువంటి ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే సెప్టెంబర్ 19వ తారీఖున 8 గంటల పని విధానానికి పూర్తిగా రద్దుపరుస్తూ 10 నుంచి 12 గంటల వరకు పనిచేయాలని చెప్పి కూడా జీవోలు తీసుకురావాలని చెప్పి శాసనసభలో ఆమోదించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉందని చెబుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి నల్ల చట్టాలు తీసుకొచ్చేసి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు చేయడం అనేది చాలా దుర్మార్గం, చాలా హేయమైనటువంటి చర్య అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే సెప్టెంబర్ 19వ తారీఖున అసెంబ్లీలో ఆమోదించినటువంటి ఏదైతే 10 గంటల పని విధానం అయితే ఉందో 12 నుంచి 13 గంటల సేపు ఉన్నదో దాన్ని ఆమోదించడం వల్ల ఏదైతే ఫ్యాక్టరీ చట్టాలలో కావచ్చు, లేకపోతే మాల్సులలో పనిచేస్తున్నటువంటి కావచ్చు, లేకపోతే కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, లేకపోతే అనేక చోట్ల ఉన్నటువంటి ఏదైతే 10 గంటలు 8 విధానాలు పోయి 12 గంటలు 13 గంటలు పనిచేసే విధానం రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కొన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ కంపెనీల కనుసన్నల్లో పరిపాలన చేస్తుందే కానీ ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయలేదని కూడా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే 140 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానం ఉందో 8 గంటలు నిద్రపోవడానికి, 8 గంటలు పని చేయడానికి, 8 గంటలు తమ వ్యక్తిగత జీవితం కానీ తమ భార్య బిడ్డల కోసం టైం కేటాయించడం అనేది అంతర్జాతీయంగా వచ్చినటువంటి కార్మిక చట్టాల్లో భాగంగానే మన దేశంలో కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇటువంటి చట్టాల్ని ఈ పొద్దు ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీల మెప్పు కోసం ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకురావడం అంటే చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదైతే స్పీడింగ్ విధానంలో భాగంగానే ఈ విధమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. ఈ ఫ్యాక్టరీ చట్టాల్లో సవరణ చేయడం జరిగింది. అదే విధమైనటువంటి ఏపీ దుకాణాలు సంస్థల సవరణ చట్టానికి సంబంధించినటువంటి బిల్లులో కూడా 2025 సంబంధించినటువంటి సవరణ చేసి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి చట్టాలు వెంటనే ఉపసంహరించుకోవాలి. దీనివల్ల కార్మికులకు ఎక్కడ కూడా ఉపయోగపడకుండా కార్మికుల యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా ఒక రకమైనటువంటిది హరించే విధమైనటువంటిది ఉంది. కాబట్టి సమాజంలో మనం నాగరిక ప్రపంచంలో ఉండమనేది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే నాగరిక ప్రపంచంలో ఏదైతే 5 రోజుల పని విధానం రావాలని చెప్పి అనేక దేశాలలో కూడా కానీ భారతదేశంలో కూడా అనేకమైనటువంటి ఉద్యోగస్తులు కూడా కోరడం జరుగుతుంది. అందులో భాగంగా ఎల్ఐసిలో కూడా బ్యాంకింగ్ రంగంలో కూడా 5 రోజుల పని విధానం అనేది కొన్ని ప్రాంతాలలో కొనసాగుతుంది. కానీ కార్మికులకు సంబంధించినటువంటి వచ్చేలాగా ఒక రకమైనటువంటిది వివక్ష అనేది చూపడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విధానాలు తీసుకురావడం మంచిది కదని చెప్పి కూటమి ప్రభుత్వం హెచ్చరించడం జరుగుతుంది. అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచి ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేసే కార్మికుల ద్రోహిగా మిగిలిపోతాను చంద్రబాబు నాయుడు గారికి కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ విధానాలు తీసుకురావడం అనేది ఏదైతే కార్మికులకు ఒక రకమైనటువంటి వాళ్ళ శక్తిని కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని కానీ పూర్తిగా విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధానాలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు కార్మిక యూనియన్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెప్పి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నాం.